నిన్న అసెంబ్లీలో మరి శాసనసభ్యులు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక శాసనసభ సాక్షిగా అసందర్భమైనటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏంటి అహంకారంతో మీరు మాట్లాడేటువంటి విధానం ఏంటి? అంటే అధికారం ఉందనేటువంటి అహంకారమా? ఏమైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అహంకారమా? ఏంటది? చిరంజీవి గారు లాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఆ రకంగా మాట్లాడటం. చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎంత గౌరవంగా మాట్లాడతాడు ఆయన అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నటువంటి విషయం. సినీ రంగంలో దిగ్గజం లాంటి వ్యక్తి అయినా మరి ఆయన పట్టుకుని ఆడు ఈడు అనేటువంటి చులకన భాషగా మాట్లాడటం, దీన్ని వంతాసు పాడినట్టుగా మరి కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అయిన ఒకప్పుడు మరి ఈరోజు ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడి జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్తే జగన్ గారు చాలా అవమానం చేసినట్టు చిరంజీవి గారిని మాట్లాడినటువంటి విషయాలు కూడా నేను ఖండిస్తున్నాను. నేను ఖండించడం కాదు, స్వయంగా చిరంజీవి గారే మాట్లాడినటువంటి లెటర్ రాసిన దాంట్లో చూసాం మనం. మరి ఆ రోజు చిరంజీవి గారిని అవమానించాడు, జగన్ అవమానించాడు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి ఎంతోమంది పెద్దలు ఉన్నారు. దాంట్లో మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ రోజుకి మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. చిరంజీవిని అహంకారంతో మాట్లాడాడు జగన్ అని చెప్పేసి మాట్లాడాడు. మరి చిరంజీవి గారు ఇచ్చినటువంటి వివరణ చూసిన తర్వాత మీరందరూ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో మీరే ఆలోచన చేసుకోండి. మరి ఈ బాలకృష్ణ గారు నిన్న మాట్లాడేటప్పుడు సైకో అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు ఇతనికంటే పెద్ద సైకో ఎవరో? ఈ బాలకృష్ణ గారి కంటే పెద్ద సైకో ఎవరో? నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు, కానీ నిన్న చాలా వరకు పేర్ని నాని గారు మాట్లాడినప్పుడు ఈయన ఏం మాట్లాడాడో, గతంలోని ఆయన ఏ వివరణ ఇచ్చాడో ఇవన్నీ గురించి అసలు సైకోగా ఉండే ఆ రోజు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి బెల్లంకొండ సురేష్ ఎవరో ఒక ఆయన్ని ప్రొడ్యూసర్ని కాల్పులు జరిగితే ఆ కేసులోంచి ఏ రకంగా మీరు బయటపడ్డారనేటువంటి అందరికీ తెలుసున్నటువంటి విషయం. మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది చాలా దురదృష్టం. మరి మీరు అసెంబ్లీలో మాట్లాడటానికి మీకు అవకాశం ఇవ్వటం అనేటువంటిది కూడా, మీరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే మీరు. మరి ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి విధానం, సభలో లేనటువంటి వ్యక్తి గురించి ఆ సభకు సంబంధం లేనటువంటి విషయాన్ని అక్కడ అసందర్భంగా తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటువంటి విధంగా మాట్లాడటం, మీరు చిరంజీవి గారిని ఆడు ఈడు అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తారు. మీ అహంకారానికి ఇది ఒక నిదర్శనం. అధికారం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఈవేళ నీ దగ్గర అధికారం ఉండొచ్చు, రేపు ఇంకొకరి దగ్గర అధికారం ఉండొచ్చు. అధికారమే శాశ్వతంగా అనుకుని మీ అహంకారంతో మాట్లాడుతున్నటువంటి ఈ పదాలకి రాష్ట్ర ప్రజలు టైం వచ్చినప్పుడు దీనికి తీవ్రంగా సమాధానం చెప్తారు. ఇటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది ఈ సందర్భంగా ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయాలుగా నేను మాట్లాడుతూ, మరి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో అసందర్భంగా మీరు ఆ చర్చని ఎలా చేసిన దానికి కూడా నేను కూడా స్పీకర్ గారిని, గౌరవ స్పీకర్ గారిని ఈ రికార్డు నుంచి తొలగిస్తున్నానని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఉండుంటే స్పీకర్ గారికి మరింత గౌరవం పెరిగేటువంటి విధంగా ఉండనేటువంటిది నా అభిప్రాయంగా తెలియపరుస్తూ, ఇది ఇటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు మరొకసారి జరగకూడదు అనేటువంటిది మీకు తెలియపరుస్తున్నాను.